హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి హోమ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో నేను మా ఇంటిని అందంగా, నీట్గా, శుభ్రంగా పెట్టుకోవాలని ఎప్పుడూ అనుకుంటాను. అదేవిధంగా పెట్టుకుంటాను కూడా. మా ఇంట్లో కొన్ని చోట్ల అందంగా డెకరేట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ డైనింగ్ టేబుల్ రీసెంట్గా బ్యూరోఫ్లెక్స్ స్టోర్లో తీసుకున్నామండి. ఇది ఇలా ప్లెయిన్గా ఉండే కంటే కొంచెంగా డెకరేట్ చేసుకున్నాను. దీనిపైన అయితే ఒక క్లాత్ వేసుకుని, ఇది బ్లౌజ్ పీస్ అండి. నేను కుట్టించుకోలేని వాడలేని ఉంటాయి కదా, వాటిని ఇలా ఉపయోగిస్తూ ఉంటాను. ఒక బ్లౌజ్ పీసు టేబుల్ మధ్యలో ఫోల్డ్ చేసుకుని టేబుల్ మధ్యలో వేసుకుని దానిపైన అయితే చిన్న చిన్న బాటిల్స్, గాజు బాటిల్స్ పెట్టాను. ఇవైతే డీమార్ట్లో తీసుకున్నాను. ఒక ఫ్లవర్ వాజ్ కూడా పచ్చళ్ళు అంటే సాల్ట్ అవి వేసుకుంటానికి బాగుంటాయి అవి. ఇదైతే మనీ ప్లాంట్ అండి. ఒక గాజు బౌల్లో వాటర్ పోసి పెట్టాను. బాగా గ్రో అవుతుంది, చక్కగా గ్రీనరీగా బాగుంటుంది. ఒక్క ప్లాంట్ అయినా సరే చాలా ప్లజెంట్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే షెల్ఫ్ వచ్చింది. టీ కప్స్, గ్లాసులు అవి పెట్టి అలా సదిరాను. చూడండి, లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. ఇదండి. నెక్స్ట్ అయితే బెడ్రూమ్లోనండి, ఇది మా ఛార్జింగ్ పోర్ట్ టేబుల్ అండి. దీన్ని కూడా చిన్నగా డెకరేట్ చేశాను. దీనిపై కూడా క్లాత్ వేసుకుని చక్కగా నీట్గా సర్దుకున్నాను. ఇక్కడ కూడా బాగుంటుంది, ఛార్జింగ్ అవి పెట్టుకోవడానికి ప్లేస్ అయితే బాగుంటుంది. క్లాత్ వేసాను కదా, ఒక చిన్న బుజ్జి బాక్స్ ఇది. ఛార్జింగ్ పిన్లు అవి పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నాను. దానిపైన ఒక చిన్న బొమ్మ, ఒక క్లాక్, ఒక ఫ్లవర్ వాజ్ పెట్టానండి. అంతే, ఇంకా ఎక్కువగా ఏం పెట్టలేదు. చాలా లుక్ బాగుంటుంది. మా బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఇదే కనబడుతుంది. ఇదే లుక్ అయితే ఇలా ఉంటుంది, సింపుల్గా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సరే కదా, ఇదేనండి. నెక్స్ట్ అయితే హాల్ అండి. హాల్లో కూడా అదేవిధంగా కొంచెంగా డెకరేట్ చేశాను. ఇదిగోండి హాలు. ఇక్కడ దేవాను టీపాయి ఉంటుంది చూసారా, టీపాయి ప్లెయిన్గా ఉంది, దాన్ని కూడా కొంచెం డెకరేట్ చేశాను. ఇప్పుడైతే డిమార్ట్లో తీసుకున్నానండి. ఇది క్లాత్ చాలా బాగుంటుంది. క్లాత్ వేయగానే చక్క లుక్కే మారిపోతుంది. ఇది వేసుకుని దీనిపై ఒక ఫ్లవర్ వాజ్ పెట్టాను. ఇదిగోండి, బ్లూ కలరు, పింక్ కలరు బాగా కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇంకా ఆవు దూడ పింగళిదండి. ఇది కూడా బాగుంటుంది, చక్కగా బుజ్జిగాను. ఇంకంతా రెండే పెడతాను. ఇది ఒకటి గాజు బౌల్లో వాటర్ పోసి అప్పుడప్పుడు పెడతా ఉంటాను. ఫెస్టివల్స్కి వాటికి అప్పుడప్పుడు పెడతాను వాటర్ పోసి. ఏవి అందుబాటులో ఉంటే వాటితోటి. నాకైతే ఇప్పుడు తమలపాకులు బాగా వస్తాయండి. మాకు తమలపాకులు, ఎల్లో కలర్ పూలు, వాటితోటి డెకరేట్ చేస్తున్నాను. ఏ ఉంటే వాటితోటేనండి. ఇందులో జవ్వాది కూడా వేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే వేయట్లేదండి, ఉన్నప్పుడైతే వేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకుని మనకి ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చండి. రకరకాల పువ్వులతోటి అలాగా. మధ్యలో అయితే పువ్వులు పెట్టాను. పువ్వులు పెట్టిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇదిగోండి, ఇలా పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు అలా పెడతా ఉంటాను. ఇదిగోండి, ఎల్లో కలర్ పూలు పెట్టాను. బాగా కనపడుతుంది కదా, ఇదండి.
మా హాల్లో ఇలా పెట్టుకుంటాను. ఇక్కడైతే టీవీ పక్కనే ఈ కృష్ణయ్య ఉంటారండి. మా సింహద్వారం ఎదురుగుండా కృష్ణయ్యని ఇలా పెట్టుకున్నాము. అవునండి, రోజు కృష్ణయ్యకి ఒక పువ్వు సమర్పించి చక్కగా అలా పెట్టుకుంటాను. అవునండి, సింపుల్గా పెట్టుకుంటానండి. ఎక్కడ పెట్టినా సింపుల్గానే పెట్టుకుంటాను. కానీ నీట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేనండి, ఈ రోజుకైతే ఇదే వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.